సో ఎస్ హలో ఎవ్రీవన్. సో ఎస్టర్డే అయితే నేను ఛాంపియన్ మూవీ అయితే చూడడం జరిగింది. ఎస్టర్డే నైట్ టికెట్స్ బుక్ చేసుకుని నేను ఛాంపియన్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. హీరో వచ్చేసి రోషన్, సో శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి అనమాట. సో నాకైతే మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను. బికాస్ ఛాంపియన్ మూవీ ట్రైలర్స్ చూసినప్పుడు కానీ అప్డేట్స్ చూసినప్పుడు కానీ రోషన్ యొక్క లుక్స్ చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా ఎంగేజింగ్గా అనిపించింది. సో నేనైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే పెట్టుకుని వెళ్ళాను. మూవీ మీద అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. బికాస్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ ల్యాగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజ్డ్గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ టు బీ హానెస్ట్ మూవీలో మాత్రం ఎస్టిక్ సూపర్ క్రియేట్ చేశారు. ఐ మీన్ ఇది కంప్లీట్గా నిజామ్స్ టైమ్ ఆఫ్ మూవీ అనమాట. సినిమాటోగ్రఫీ మాత్రం ఇందులో వెరీ మచ్ ఆఫ్ పాజిటివ్ అని చెప్తాను. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కానీ రోషన్ చూపించిన విధానం కానీ హైలైట్గా ఉంది. నాకైతే మాత్రం సినిమాటోగ్రఫీ కానీ ప్రొడ్యూసర్ కానీ దేడని ఫెంటాస్టిక్ జాబ్ అనే చెప్తాను నేనైతే. మాత్రం మూవీ మాత్రం వన్ టైం వాచ్ అనే చెప్పొచ్చు. బట్ చాలా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుకోవచ్చు. వీటికి మూవీ థీమ్ వచ్చి చాలా మంచి థీమే తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఇండియా పాకిస్తాన్ సెపరేట్ అయినప్పటికీ హైదరాబాద్ మాత్రం ఇండియాలో విలీనం అవ్వకుండా సెపరేట్గా నిజామ్స్ పరిపాలనలో ఉండేది. సో ఆ టైంలో రజాకార్స్ యొక్క దారుణాలు ఎలా ఉండేవి అనే కాన్సెప్ట్ మీద తీసుకున్నారు. సో హీరో వచ్చి కంప్లీట్గా ఫుట్బాల్ ప్లేయర్. సో లండన్ వెళ్ళి పార్టిసిపేట్ చేయాలనేది కోరిక. సో ఈ ప్రాసెస్లో లండన్ వెళ్ళినందుకు పర్మిషన్ ఉండదు. ఫాదర్ వచ్చేసి యాంటీ బ్రిటిష్. ఈ ప్రాసెస్లో అనుకోకుండా ఒక ఊర్లో స్టక్ అయిపోవాల్సి వస్తుంది. సో అక్కడి నుంచి జరిగే సంఘటనలే మొత్తం కూడా స్టోరీ లైన్ అయినంత మాత్రము. సో స్టోరీ మాత్రం చాలా మంచి పాయింటే తీసుకున్నారు. బట్ సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంటే ప్యూర్ ల్యాగ్ అని చెప్పొచ్చు. నాకైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటుందా అని భయపడ్డాను. బట్ సెకండ్ హాఫ్ సంవాట్ పుల్ అవుట్ చేశారు. లాస్ట్ 45 minutes మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రము. అండ్ బైరన్పల్లి అండ్ విలేజ్లో మొత్తం ఈ స్టోరీ లైన్ అయితే రన్ అవుతుంది. కాస్టింగ్ కూడా నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ కాస్టింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. యాక్టింగ్ పరంగా నో డౌట్ అట్ ఆల్ అన్నీ బాగున్నాయి. బట్ ఇంకా బెటర్ కాస్టింగ్ తీసుకోవాలని అయితే అనిపించింది. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే మాత్రం చాలా వరకు మూవీ ఫస్ట్ హాఫ్లోనే అండ్ సెకండ్ హాఫ్లో సమ్ ఆఫ్ ది పాయింట్ కూడా ల్యాగ్ అని అనిపించింది. ఇంకా బెటర్ సీన్స్ ఎలివేట్ చేయొచ్చు, ఇంకా బెటర్ ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.